ఉన్నారా? అప్పుల కోసం సర్పంచ్ అభ్యర్థులు వడ్డీ వ్యాపారాల చుట్టూ తిరుగుతున్నారా? పంచాయతీ అభ్యర్థులకు కరెన్సీ కష్టాలు. చేతిలో నగదు లేక అభ్యర్థుల అవస్థలు. స్థిరాస్తులను అమ్మకానికి పెడుతున్న అభ్యర్థులు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జెండాల నీడలోనే సాగుతున్నాయి. పార్టీల నాయకులు పార్టీ సానుభూతిపరులు అనుచరులను బరిలో దింపుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కరెన్సీ కష్టాలు వెంటాడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభ్యర్థులు చేతిలో చిల్లిగవ్వలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలంటే మక్కువ ఉన్న అభ్యర్థులు ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుంటుండగా మరికొందరు నేతలపైనే భారం వేస్తున్నారు. దీంతో రాజకీయ ప్రాబల్యం కోసం బరిలో దిగిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత భుజాలపై పడ్డంతో ఎన్నికల ఖర్చు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. కొందరు స్థిరాస్తులను సైతం అమ్మకానికి పెడుతున్నారు. అశ్వరావుపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం 80 సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టాడు. అభ్యర్థులు రాజకీయ నేతల ఒత్తిడితో వడ్డీ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. నామినేషన్ దాఖలు నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రచారానికి డబ్బు నీళ్లలా ఖర్చవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. సర్పంచ్ పదవిపై ఆశతో నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు ఖర్చు ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎన్నికల ఖర్చు ఒక్కరోజుకే సరిపోతుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారం సుమారు 10 రోజులకు పైగా ఉండడంతో రోజువారీ వ్యయం భరించగలమా అనే సందిగ్ధంలో పడుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే కృత నిశ్చయంతో అప్పులు చేసేందుకు వెనుకాడడం లేదు. అవసరమైతే స్థిరాస్తుల తనఖా లేదా అమ్మకానికి సిద్ధమవుతున్నారు. బరిలోకి దిగాక వెనకడుగు వేయకూడదనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో మొత్తం 471 గ్రామ పంచాయతీలు, 4168 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వందల సంఖ్యలో ఉన్న సర్పంచుల కోసం రమారమి 3 నుంచి 4 చొప్పున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అలాగే వార్డులకు కూడా పోటీ తీవ్రంగానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్న ఉత్సాహం ఉన్నప్పటికీ కొందరు చేతిలో డబ్బులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారట. రిజర్వేషన్లు కలిసొచ్చినా కరెన్సీ లేక కళ్లు తేలేస్తున్నారు. మహిళలకు 33% పైగా కేటాయించడంతో పలువురు తమ సతీమణులను బరిలో నిలుపుతున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు రాబట్టుకునేందుకు బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా పోటీ చేసి ప్రజలకు సేవ చేయడంతో పాటు పాత బిల్లులు తెచ్చుకోవచ్చనే అభిప్రాయంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను ధీటుగా ఢీకొట్టేందుకు ఖర్చుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. ఎంత చిన్న గ్రామమైనా ఖర్చు కనీసం 20 లక్షల దాకా అవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. పెద్ద పంచాయతీల్లోనైతే దాదాపు 50 లక్షల దాకా అవుతున్నట్లు తెలుస్తోంది.